జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. దేవుడి వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. సమస్తము మేలు కొరకై దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుడి వాక్యం అక్కడితో ఆగిపోలేదండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు, ప్రియులారా, దేవుడు వాక్యం మనకు సాక్ష్యం ఇస్తా ఉంది. ఆయన అద్వితీయ కుమారుడు. ఆయన వంటి వారు ఎవరూ లేరు. ఆయనే అద్వితీయుడు. ఆయనే తండ్రి ఈ లోకానికి పంపించినటువంటి దేవుని కుమారుడు. మానవ అవతారిగా ఈ లోకంలో నీ కొరకు నా కొరకు జన్మించినటువంటి దైవ మానవుడు ఆయన. దేవుడు వాక్యం సాక్షిస్తూ ఉంది. ఆయన అద్వితీయుడు. కానీ ప్రియులారా, దేవుడు వాక్యం మనకు తెలియజేస్తున్న ఒక సంగతి ఏంటంటే, అద్వితీయుడైన దేవుడు మనందరి కొరకు జ్యేష్ఠునిగా అయ్యున్నాడు. హల్లెలూయా. ఇందులో ఉన్న ఆశీర్వాదాన్ని మీరు చూడగలుగుతూ ఉన్నారా?